నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో జనం మాట పల్లెబాట అనే సరికొత్త కార్యక్రమానికి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి శ్రీకారం చుట్టారు. వేములపల్లి మండలం ఆమనగల్ల గ్రామంలో కలెక్టర్ చంద్రశేఖర్, ఎమ్మెల్సీ శంకర్ నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. వారంలో 5 రోజుల పాటు సాగనున్న ఈ వినూత్న కార్యక్రమంలో భాగంగా తొలి రోజే గ్రామంలో నూతనంగా నిర్మించిన 14 ఇందిరమ్మలను లబ్దిదారులకు అప్పగించారు. అనంతరం ఎమ్మెల్యే గ్రామంలోనే పల్లె నిద్ర చేశారు. అర్ధరాత్రి వరకు వీధుల్లో తిరుగుతూ తాగునీరు, డ్రైనేజీ, సీసీ రోడ్ల సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ గ్రామాల రూపురేఖలు మారుస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కొంచెం పట్టుకో సార్. ఓకే సార్. ఓకే సార్. నూట 19 జీపీలు ఈ 119 జీపీలలో మన ఆమనగల్లో ఎట్లా జరిగిందో మిగతా జీపీలలో అట్లాగే జరగాలని ఈ రోజు ఇక్కడి నుంచి తీసుకుంటున్న ఈ నిర్ణయం రేపు వచ్చే నెల ఈ నెల 15వ తారీఖు నుంచి ప్రతి గ్రామానికి వారంలో 5 రోజులు కూడా రొటేటెడ్ మండలంలో ఒక్కో మండలంలో ఒక్కో రోజు తీసుకుంటాం. అట్లా రొటేటెడ్ అధికారులకు కూడా ఇబ్బంది రాకుండా, అందరికీ ఇబ్బంది లేకుండా, ప్రజలకి అధికారులకు ఇబ్బంది లేకుండా రొటేటెడ్ మండలానికి ఒక ఊరు తీసుకుంటాం. ప్రతి వారం 5 రోజులు తీసుకొని ఆ 5 రోజులు ఏదో ఒక గ్రామంలో ముందు రోజే నైట్ వచ్చి కూర్చొని పెద్దలతోని, పార్టీ పెద్దలు కానీ, గ్రామ పెద్దలు కానీ అక్కడ పిలుచుకొని మన ఊరి సమస్యలు ఏమున్నాయి, రేపొద్దున మనం ఏం మాట్లాడాలా, ప్రజలు వస్తే ఏం అడుగుతారు, ఆ ప్రజలకు ఎలాంటి సమాధానం చెప్పాలా అనే ఉద్దేశంతోనే రేపు వచ్చే ఈ నెల 15వ తారీఖు నుంచి మనం మళ్ళీ నెక్స్ట్ మండలంలో కూడా వారం వాళ్ళకి అధికారులకు కూడా నేను ఒకటే చెప్తున్నా, మీకు వారం ముందే మొత్తం ఏ వారానికి ఏ ఊళ్ళో పోతున్నాం కూడా మీకు ఎమ్మటే మేము కాగితం ద్వారా మీకు పంపిస్తున్నాం. ఆ వారంలో ఆ ఊళ్ళో గ్రామాల వరకు అక్కడ ఉన్న అధికారులు అందరూ చిన్న సమస్యలు ఏదన్నా కానీ పరిష్కరించడానికి కొద్దిగా తోడ్పడాలని కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యమైన సమస్య కలెక్టర్ గారు దృష్టి తీసుకొస్తున్నాం. ఇలా ప్రభుత్వంలో అన్ని మాయ మాటలు చెప్పి పోయినారు, కానీ మేము వచ్చిన తర్వాత ఎన్నో ప్రజా సంక్షేమాలు తీసుకొచ్చినాం ప్రజల ముందుకి. ఇలా గ్రామ సభ పెడతా ఉన్నాం. గతంలో 10 ఏళ్ళు ఒక గ్రామ సభ పెట్టిన దాఖలాలు లేవు, ఒక ఎమ్మెల్యే వచ్చిన దాఖలాలు లేవు, ఒక ఎంపీ వచ్చిన దాఖలాలు లేవు. కానీ ఇవాళ కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు అందరం కూడా ఈ వేదిక మీద అధికారులు అందరూ వస్తున్నాం. అంటే అదే మా పార్టీకి, ఇలా కాంగ్రెస్ పార్టీకి ఒక ధైర్యం, ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉంటాం. ఇంకా లేదు కాబట్టి మీరు అందరూ కూడా ఇలా కలర్ చూస్తా ఉంది. ఇలా ఎన్ని ఇల్లు ఇచ్చినాం, ఇక్కడ ఇచ్చిన ఇల్లు కూడా ఇలా గృహప్రవేశం చేస్తాం ఎమ్మెల్యే గారు మేము అందరం కలిసి కూడా. గ్రామంలోకి వెళ్ళి గ్రామ సమస్యలు పరిష్కరించుకొని, గ్రామ సమస్యలు తెలుసుకొని గ్రామంలోనే పరిష్కరించే విధంగా సమస్యలు అంటే ప్రజల వద్దకు పాలనలాగా మనము కూడా ఈ ప్రగతి సింగిడి అనే ఒక నినాదంతో అండ్ మనకు జనం మాట పల్లె బాట అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది ఈ నియోజకవర్గంలో. సో దీని ద్వారా ఇంకా మనకు ప్రజలకి నేరుగా సర్వీసెస్ అందించడానికి, నేరుగా మనకు మన సమస్యలు పరిష్కరించడానికి ఒక అవకాశం అనేది అందరికీ లభిస్తుంది. దీని అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరం కూడా మన ఇక్కడ ఈ కార్యక్రమానికి అందరూ కూడా తోడ్పాటును అందించాలి, ముందుకు తీసుకువెళ్ళాలి. అట్లాగే ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేసే విధంగా మనం అందరం కూడా ముందుకెళ్ళాలి.